ఉద్యోగం వల్ల కానీ, వ్యాపారం వల్ల కానీ, పిల్లల చదువుల వల్ల కానీ ఇలా రకరకాల కారణాలతో రాష్ట్రాన్ని వదిలి వేరే ప్రాంతాల్లో ఉంటున్న వాళ్ళ రేషన్ కార్డులన్నీ ఇంకో 5 రోజుల్లో రద్దయ్యే పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఏపీ సర్కారు కొద్ది రోజుల క్రితమే కీలక ఆదేశాలు కూడా ఇచ్చింది. అయితే మార్చి 31 లోపు అధికారులు చెప్పినట్టు చేస్తే రేషన్ కార్డు క్యాన్సిల్ కాదు. మరి అధికారులు ఏం చెప్తున్నారు? అసలు రేషన్ కార్డు ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారు? కార్డు క్యాన్సిల్ కాకూడదంటే ఏం చేయాలి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డులో ఫేక్ కార్డులని, అర్హత లేని కార్డులని ఏరివేసే ప్రక్రియ ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది. అందులో భాగంగానే మార్చి 31 లోపు రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని చెప్పింది. ఒకవేళ ఈకేవైసీ పూర్తి చేయకపోతే బియ్యం పంపిణీ నిలిచిపోయే ప్రమాదం కూడా ఉందనేది గవర్నమెంట్ అధికారుల మాట. నిజానికి గతంలోనే రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యులందరికీ ఈకేవైసీ చేశారు. కానీ ఇప్పటికీ చాలామంది ఇది పూర్తి చేయలేదు. అందుకే ప్రభుత్వం ఈసారి సీరియస్గా ఈ ఈకేవైసీ పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. ఇప్పటికీ ఎవరైనా ఇది చేయకపోతే వాళ్ళ రేషన్ కార్డులు క్యాన్సిల్ చేయాలని డిసైడ్ అయింది. అందుకే ప్రజలందరూ ఈకేవైసీ కంప్లీట్ చేయాలని చాలా రోజుల నుంచి హెచ్చరిస్తూ వస్తుంది. రేషన్ కార్డులో పేర్లు ఉన్న వాళ్ళంతా ఈకేవైసీ పూర్తి చేసుకుంటే కేవలం అర్హులకి మాత్రమే ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో భాగంగా రేషన్ బియ్యం, సరుకులు అందుతాయి. ప్రభుత్వం 2 నెలలుగా అవగాహన కల్పిస్తున్నా ఇంకా చాలామంది ఈ ప్రక్రియ పూర్తి చేయలేదు. ఇక మార్చి 31 డెడ్లైన్ కావడంతో అర్హులంతా ఈకేవైసీ నమోదు చేయించుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా జిల్లాల నుంచి ఉపాధి కోసం వేరే ప్రాంతాలకి, రాష్ట్రాలకి వలస వెళ్ళిన వాళ్ళు అక్కడే ఉంటున్నారు. అలా వలస వెళ్ళిన వాళ్ళు 2-3 నెలలకు ఒకసారి వచ్చి రేషన్ సరుకులు తీసుకుని వెళ్తున్నారు. అయితే వాళ్ళ కుటుంబాల్లో చాలామంది ఈకేవైసీ చేయించుకోలేదు. అలాగే ఇతర ప్రాంతాల్లో చదువుకుంటున్న విద్యార్థులతో పాటుగా కొందరికి చేతి వేళ్లు అరిగిపోయి ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కార్డుదారులు ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అనేది కనిపెట్టడం ప్రభుత్వానికి కష్టంగా మారింది. అందుకే ఈసారి ఎలాగైనా ఈ ఈకేవైసీ పూర్తి చేసి అందరి డేటా తీసుకొని దాని ద్వారా రేషన్ కార్డులకి అర్హులని తెలుసుకోవాలనేది ప్రభుత్వం ఒపీనియన్. అంతేకాదు ప్రభుత్వం త్వరలోనే అర్హులకు కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని అనుకుంటోంది. అలాగే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా ఈకేవైసీ చేస్తున్నారు. అయితే సొంత ఊళ్ళకు దూరంగా ఉన్నవాళ్ళు రాష్ట్రంలో ఎక్కడైనా ఈకేవైసీ చేయించుకునే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు. రేషన్ షాపులు, మీ సేవ, ఆధార్ కేంద్రాల్లోనూ ఈకేవైసీని నమోదు చేయించుకోవచ్చనేది, పిల్లలకు సంబంధించి ఆధార్ కేంద్రాలు అప్డేట్ చేస్తే సరిపోతుందంటున్నారు. ఈ నెల 31 వరకు అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించి ఈకేవైసీ అప్డేట్ చేసుకోవాలని చెబుతున్నారు అధికారులు. అయితే అసలు ఈకేవైసీ ఎలా చేసుకోవాలని చాలామందికి అనుమానాలు ఉన్నాయి. మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డుతో పాటు ఏపీలోని ఏదైనా జిల్లాలోని మీ సేవా కేంద్రానికి కానీ, లేదంటే రేషన్ షాపుకి కానీ, అది కుదరకపోతే దగ్గరలోని సచివాలయానికి కానీ వెళితే అక్కడ మీ డేటా తీసుకొని మీ ఈకేవైసీ కంప్లీట్ చేసేస్తారు. ఈకేవైసీతో రాబోయే రోజుల్లో ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం కొత్త కార్డుల మంజూరు చేయడంతో పాటు కార్డులోని కుటుంబ సభ్యుల పేర్లు, చిన్నపిల్లల పేర్లను కూడా ఎంటర్ చేయబోతోంది. కాబట్టి వాటన్నింటికి ఈ ఈకేవైసీ చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వ పథకాలకు సంబంధించి కూడా ఇది చాలా అవసరం. అందుకే వెంటనే ఈ ఈకేవైసీ కంప్లీట్ చేయండి.